కొత్త పంట అవకాడోపై రైతులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాలలో ఈ పంటపై సదస్సు నిర్వహించారు. ఉద్యాన శాస్త్రవేత్తలు డెక్కన్ ఎగ్జోటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని భారత ఉద్యాన పరిశోధనా సంస్థ ఐఐహెచ్ఆర్కు చెందిన శాస్త్రవేత్తలు, ఐజీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన నిపుణులు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన నర్సరీ నిపుణులు, హాస్కెల్బర్గ్, కొండా లక్ష్మణ్ ఉద్యాన శాస్త్రవేత్తలు, ఔత్సాహిక రైతులు పాల్గొన్నారు. మెక్సికో దేశానికి చెందిన అవకాడో పండు ఎన్నో ఆరోగ్య విలువలు కలిగి ఉందని, తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు అనుకూలంగా ఉంటుందని విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ తెలియజేశారు. తమిళనాడులో టీకేడి-1 అనే అవకాడో రకం కాఫీ తోటల్లో మంచి ఫలితాలనిచ్చిందన్నారు. ఈ యొక్క కొత్తగా వచ్చిన అంటే ఈ మధ్య కాలంలో మనం డ్రాగన్ ఫ్రూట్ వింటున్నాము. ఆ విధంగానే అవకాడో అనేటువంటిది, దీన్ని తెలుగులో వెన్నపండు అంటాము. ఇది టేస్ట్ అంతా బాగా ఉండదు కాబట్టి, మామూలుగా ఉంటుంది కాబట్టి దీన్ని అంటే టేస్ట్లెస్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీంట్లో మనకి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇది గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా చిన్న పిల్లలకి బేబీ ఫుడ్గా కూడా ఎంతో అనువైనది. ఎందుకనంటే దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉన్నటువంటివి చాలా అంటే ఉపయోగకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఉన్నవి అంటే విలువలు ఉన్నటువంటి పండు అనమాట. ఇది మన ఇండియన్ కండిషన్స్లో మరి దీని యొక్క అంటే కల్టివేషన్ మనము ఏ విధంగా చేయగలుగుతామనే దాని మీద కొంతవరకు అవగాహన కల్పించడానికి గత 2 సంవత్సరాల నుండి మా యూనివర్సిటీ తరఫున ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు కూడా ఈ యొక్క అంటే నేల పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ మనకు అవకాడో కల్టివేషన్కి కూడా అనుకూలమే. ఒకటి ఏంటంటేను నీరు కానీ నేల కానీ యొక్క సలినిటీ అనేది ఒకసారి చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ఉన్నటువంటి అంటే రూట్ స్టాక్తో ఉన్నటువంటి వాటిని తట్టుకొని నిలబడేటువంటి రూట్ స్టాక్ మీద ఉన్నటువంటి సాన్ మెటీరియల్ అంటే ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఏవైతే హ్యాస్, హెలెన్, తర్వాత మన వెరైటీస్ చూసుకున్నట్లయితే అర్కా సుప్రీము చెట్టెల్లి నుండి అంటే ఐహెచ్ఆర్ నుండి రిలీజ్ అయింది. అండ్ అలాగే అర్కా కూర్గు రవి అనేటువంటిది రిలీజ్ అయింది. మరి తమిళనాడు నుండి టీకేడి-1 ఉంది. సో మనము పైన అంటే 2022లో ఈ యొక్క కొన్ని రకాలని సంగారెడ్డి మన అస్తబల్ అంటాము, ఫల పరిశోధన స్థానంలో మనము వీటిని నాటి పైలట్ ట్రయల్గా మనము రీసెర్చ్ కండక్ట్ చేయడానికి ప్రారంభించాము. తమిళనాడు యూనివర్సిటీలో ఉన్నటువంటి తడియన్ కుడిసై హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. టీకేడి-1 అనేటువంటి రకము వాళ్ళు రిలీజ్ చేశారు. అది చాలా వరకు అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చేసేసి ఒక్కొక్క పండు 350 గ్రాముల వరకు ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే అవి 23% వరకు ఉందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ కాఫీ తోటలో దీన్ని ఒక అంతర పంటగా వేసుకున్నారు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఎప్పుడైతే కాఫీ తోటల నుండి వాళ్ళు దిగుబడి పొందలేకపోయినప్పుడు వాళ్ళు ఈ యొక్క అవకాడో పంటని అధికంగా పొంది దాని నుండి లాభాలు ఆర్జించడం జరిగింది. అవకాడో పంటను గత 4 ఏళ్లుగా సంగారెడ్డిలో పరిశోధనాత్మకంగా పండిస్తున్న డెక్కన్ ఎగ్జోటిక్స్ సంస్థ నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్త అయిన డాక్టర్ శ్రీనివాసరావు అవకాడో పండుకు మన దేశంలో మంచి మార్కెట్ ఉందన్నారు. మన తెలంగాణలో ఈ పొడి వాతావరణ పరిస్థితుల్లో అవకాడో సాగు మరియు దీన్ని ఎట్లా మార్కెట్ చేయాలి అన్న ఐజీ ఇంటర్నేషనల్ సంస్థను కూడా మనం ఇక్కడ రైతులకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ప్రొడక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఏ క్వాలిటీ ఫ్రూట్ అంతా కూడా ఐజీ సంస్థ కొనుక్కోవడానికి ముందుకొచ్చారు. అవకాడో పంటలో మేలు రకాలు, అంటుముక్కల ఉత్పత్తి, వాటి దిగుబడి సామర్థ్యంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని, మార్కెటింగ్ అవకాశాలపై ప్రభుత్వం తగిన అవగాహన కల్పించాలని రైతులు ఆకాంక్షించారు.